హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఇవాళ పనులన్నీ మా అత్తయ్య చేశారు. ఇంటి పనులన్నీ ఇల్లు ఊడ్చటం, ఇల్లు తుడవటం, స్టవ్ క్లీన్ చేయటము, కిచెన్ క్లీన్ చేయటము, ఇంటి ముందు తుడచడం, ఈ పనులన్నీ మా అత్తయ్య చేసింది. ఎందుకంటే మా అత్తయ్య నాకన్నా త్వరగా లేచింది అనమాట ఇవాళ. అందుకని నా కోసం ఎదురు చూడకుండా అన్నీ తనే చేసేసింది. ఇంకా నాకేం పని లేదు కదా, అందుకని నేను ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఇంటి ముందు చిన్న ముగ్గు వేసి ఇంకా పూజ చేయడానికి రెడీ అయ్యాను అనమాట. మా అత్తగారు నా కోసం ఇంకా అంటే కోడలు లేస్తుందిలే, నాకేమి, నేను అత్తగారినిలే, నేను ఎందుకు చేయాలని అలా అనుకోదనమాట. తను ముందు లేస్తే అన్ని పనులు చకచకా చేయదులే, నిదానంగా తను చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా నేనే చేయాలని అలా ఏం లేదండి. ఎవరి ముందు లేస్తే వాళ్ళని చేసేస్తాం ఇంటి పనులు. ఇంకా నేను పూజ చేయడానికి పువ్వులన్నీ రెడీ చేసుకున్నాను. ఇవాళైతే మల్లెపూలు ఉన్నాయి. నిన్న సాయంత్రం మల్లెపూలు తీసుకొచ్చింటే అవి కొంచెం మాల కట్టాను. ఇన్ని మల్లెపూలు 20 రూపాయలంట. అయితే మల్లెపూల రోజు మనం దేవుని పటాలకి మల్లెపూలు పెట్టామనుకో, ఆ రోజంతా ఇల్లంతా కూడా మల్లెపూలతో సువాసన భరితంగా ఉంటుంది. మల్లెపూలు, అలాగే జాజి పూలు, లిల్లీ పూలు, ఈ 3 పూలు ఏమున్నా కానీ, మళ్ళీ నాటు గులాబీలు ఉంటాయి చూడండి పింక్ కలర్లో, అవైనా మంచి స్మెల్ వస్తాయండి. అవి అలాంటివి పెడితే ఇల్లంతా కూడా అదే స్మెల్ వస్తుంది. ఇవాళ మా ఇల్లంతా మంచి వాసనతో ఉందండి. ఇంకా ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి ఇంకా ఇవన్నీ అలంకరించి ఇంకా నిదానంగా పూజ చేసుకోవటం. ఇది నిత్యంగా మనకి ఇంకా అంటే డైలీ లైఫ్లో ఇదొక పని అనమాట. మనకి దేవుడు మనకి ఇచ్చిన మంచి లైఫ్కి కృతజ్ఞతగా దేవుడికి అనేది కనీసం రోజులో 10 నిమిషాలు ఇలా చేసామనుకో, మన డే కూడా మంచిగా స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ 10 నిమిషాలు పూజ చేసిన ఈ 10 నిమిషాలు మనకి ప్రశాంతత ఇస్తుంది. ఆ తర్వాత రోజంతా హ్యాపీగా పాజిటివ్గా ఉండటానికి మంచి బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. నాకైతే అలానే ఉంటుందండి. 10 నిమిషాలు ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాం అనుకో, ఆ రోజంతా మంచిగా ఉంటుంది. చక్కగా ఇంట్లో ధూపం కూడా మొన్న ఒక వీడియో విన్నానండి. ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేయాలంట. అంటే ఇంట్లో కిచెన్లో అలాగే ఒకసారి వేస్తే అదంతా ఆ పొగంతా ఇంట్లో అంతా వస్తుంది. ఎందుకు అంటే ఇలాంటి కెమికల్ది కాదు, మామూలుగా మనం ధూపం అంటే ఒక బిర్యానీ ఆకు, వేప ఆకు, అలాగే కొంచెం పచ్చకర్పూరము, ఇంకా ఆవు పిడకలు, ఇలాంటి ఇవి ఇంకా ఉన్నాయి కదా, దశాంగం పొడి, అలాగే లవంగం, యాలుక, ఇవన్నీ కూడా కలిపి ధూపం వేస్తే కనుక ఇంట్లో మనం ఎక్కడైతే ఇంకా క్లీన్ చేయని మూలలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఉన్న బ్యాక్టీరియా, అలాగే నెగిటివ్ ఉంటుంది కదా, ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా పోతంట. నేనైతే ఒక వీడియోలో విన్నా, నేను కూడా నమ్ముతానండి ఇలాంటివన్నీ. ఇంకా అందుకే నేను కూడా ఎప్పుడు ఆవు పిడకని కొంచెం కాల్చి దానిపైన కొంచెం పచ్చకర్పూరం వేసి ధూపం అయితే వేస్తుంటాను. ఇప్పుడు ఈ దేవుడి దగ్గర వెలిగించిందంటే బయట సైకిల్ బ్రాండ్ కొనిందే. ఇంకా ధూప్ స్టిక్ నేను ఇంతకుముందు చేసినాను కానీ అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం ఖాళీగా ఉంటాను కదా, నేను కూడా ఆర్గానిక్గా ధూప్ స్టిక్ అయితే తయారు చేసుకోవాలండి. ఎందుకంటే కెమికల్ ఉండేవి అవి మనం పీల్చేదానికన్నా మనం సొంతంగా మన ఆవు పిడకలతోటి, ఇంకా అందులో వేసే దశాంక పొడి, పచ్చకర్పూరం, ఆవు నెయ్యి, ఇలాంటివన్నీ వేసి కొన్ని ఉంటాయి అందులో అవన్నీ వేసి మనమే తయారు చేసుకున్నాం అనుకో, ఈ అగరబెత్తులతో కూడా పని ఉండదు. ఆ తర్వాత ఇంకా నేను చేస్తున్న పని ఏంటంటే, మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసారండి. అవన్నీ ఆరేస్తున్నాను. చక్కగా చిన్న ముగ్గు, ఇంటి ముందు పిండి ముగ్గు వేసుకున్నాను. ఇంకా ఈ పనులన్నీ నేను చేసి వచ్చే వరకు మా అత్తయ్య ఇడ్లీలోకి సాంబార్ కూడా చేస్తూ ఉందండి. అంత ముందు రోజే నేను నైట్ పప్పు ఉడికించి పెట్టిన్నాను అనమాట. అలాగే చట్నీ కూడా చట్నీ ఫ్రీ మిక్స్ లాగా అంత పొడి చేసి పెట్టినాను. ఎందుకంటే ఉదయాన్నే ఒకవేళ మా వారు తొందరగా ఎర్లీగా వెళ్ళాలి అంటే నాకు టిఫిన్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకని ప్రీ మిక్స్ లాగా చట్నీకి అలాగే పప్పు ఉడికించి పెట్టేశాను అనమాట. సాంబార్ పొడి కూడా మొన్న చేసి ఉన్నాను, అందుకని త్వరగా అయిపోతుంది కదా అని అలా చేశాను. ఇంకా అందుకని ఆ పప్పు ఉంది కదా అని మా అత్తయ్య సాంబార్కి పెట్టేసింది అనమాట. నేను ఇంకా వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను. సాంబార్కి కూడా చింతపండు నీళ్ళు, అలాగే ఫ్రిడ్జ్లో టమాటో ప్యూరీ అన్ని తయారు చేసి పెట్టినాం. అది వేసి ఇంకా ఈ పొడి వేసి పప్పు కొంచెం వేసి చేయటమే ఈజీగా అయిపోతుంది. అలా చేసి పెట్టుకుంటే ఈ వేసవి కాలంలో మనం ఏదైనా కొంచెం ప్లాన్ తోటి ముందే చేసి పెట్టుకుంటే బెటర్ అండి. అన్నీ అప్పటికప్పుడు నిలబడి చేసుకోవాలంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువసేపు కిచెన్లో ఉండటం కూడా ఈ వేడికి మంచిది కాదు. అందుకని త్వరగా చేయడానికి కొంచెం ప్లాన్ ఉంటే కనుక తొందరగా అయిపోతే నేను అందుకే ప్రీమిక్స్ చేసి పెట్టాను. అలాగే సాంబార్ పొడి చేశాను, అలాగే పప్పు కూడా ఉడికించి పెట్టాను. ఇంకా ఇడ్లీ కూడా వేసేసి స్టాండ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇవాళ ఇడ్లీనే. ఇంకా మధ్యాహ్నం కూడా ఇవాళ అయితే నేను ఏం వంటలు చేయలేదండి. అన్నీ కూడా మా అత్తయ్య చేసింది. మధ్యాహ్నం కూడా కొంచెం ఎగ్ కర్రీ అయితే చేసింది, అన్నం చేసింది. నేను ఎందుకు చేయలేదంటే ఇంక ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగు, అలాగే
ఒక బెడ్రూమ్ ఒకటి క్లీనింగు, అలాగే బాత్రూమ్ క్లీనింగ్ అనుకున్నాను. కాకపోతే అన్నీ కాలేదండి. అన్నీ బట్టలు సర్దడంతోనే అయిపోయింది. ఒక్కోసారి మనం అనుకుంటాం కానీ అన్నీ చేద్దామని ఇంకా టైం అంతా బట్టల దగ్గరే తీసుకుందనమాట. అందుకని ఇంకా ఓన్లీ ఇండ్లు సర్దటంలో బట్టల పని ఒక్కటే అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది అలాగే నిలబడిపోయింది. ఇంకా కొంచెం అంట్లు ఉంటాయి కదా, అవన్నీ కడిగేసాను కూడా. ఎప్పుడు అంట్లు అప్పుడు కడిగేయటం అలవాటు నాకు. కిచెన్లో అంట్లు స్టాక్ ఉండటం మాకు అస్సలు నచ్చదు. నేను కానీ మా అత్తయ్య కానీ కడిగేస్తామండి. అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర కూడా వంట అయిపోతేనే కొంచెం క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇంకా అంట్లన్నీ కడిగేసి కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అంతా తుడిచేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ సాంబార్లోకి సాంబార్ పొడి వేయలేదనమాట. బాగా ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత సాంబారు కొంచెం బెల్లం అయితే వేస్తాను లాస్ట్లో. నేను సాంబార్లోకి అయితే ఇంకా వెజిటబుల్స్ ఏం లేవండి. జస్ట్ ఆనియను ఇంకా టమాటో ప్యూర్ ఉంటే అది, కొంచెం చింతపండు నీళ్ళు ఇవి వేసి బాగా ఉడికించి లాస్ట్లో సాంబార్ పొడి వేసి బెల్లం వేశాను. కానీ సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. వాళ్ళందరూ చాలా టేస్ట్గా ఉన్నాయన్నారు. ఎందుకు అంటే సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసింది ఇవాళ వేశాను అనమాట. ఈ మధ్యకాలంలో ఇంకా సాంబార్ పొడి లేకుండా జస్ట్ పప్పుచారు లాగా చేసుకొని తినేవాళ్ళం. సాంబార్ పొడి వేసిందన ఇవాళ సాంబార్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో అయితే ఎవరికన్నా కావాలంటే కాదు, నెక్స్ట్ వీడియో అయితే అదే అండి. ఇంకొక రోజు అయితే షేర్ చేస్తానండి. సాంబార్ పొడి, రసం పొడి చేశాను. కొంచెం చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టాను. ఇంకా టమాటో ప్యూర్ ఉడకబెట్టి పెట్టాను. ఇవన్నీ కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక వీడియో అయితే షేర్ చేద్దాం అనుకున్నాను. ఇవ్వండి సాంబారు అవుతూ ఉన్నాయి. ఇంకా ఇడ్లీ చేసినప్పుడు సాంబార్ అనేది కొంచెమైనా ఉండాలండి మా మామయ్య గారికి. లేదు అంటే సాంబార్ లేదా అని అంటాడు. సాంబార్ లేకుంటే సరిగ్గా ఇడ్లీ తినడు అనమాట. తినేదే 4 ఇడ్లీ తింటాడు. సాంబార్ లేకుంటే 2, 3 తింటాడు. అందుకని కొంచెమైనా సాంబార్ అయితే మా మామయ్య కోసం చేయాలి. ఇంకా చట్నీకి ప్రీమిక్స్ చేసి పెట్టాను కదా, దాంతో నేనైతే అది చూపించలేదు. దాన్ని మళ్ళీ కూడా ఒకసారి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి పల్సిచ్చాను. ప్రీమిక్స్ ఎలా చేశానంటే పల్లీలు వేయించి ఉంటే ఆల్రెడీ వేయించి ఉన్నాయి. దాంట్లో కొంచెం ఎండుమిర్చి కూడా వేయించి, కొంచెం ధనియాలు, జీలకర్ర అవన్నీ వేయించి పొడిలాగా పట్టి పెట్టాను అనమాట. ఆల్రెడీ ఇంకా అంత పొడిలాగా ఉంది కాబట్టి వాటర్ వేసైనా కలుపుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఒక్కసారి వాటర్ వేసి కొంచెం మిక్సీలో ఒక 2 సార్లు పల్చిస్తే మెత్తగా అవుతుంది. ఇంక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే బాగుండవండి చట్నీకి, అందుకని నేను ఎండుమిర్చినే వేస్తాను, బాగుంటాయి. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింటే తీసి అందరికైతే పెట్టేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, ఇంక ఇంట్లో పనులైతే ఇవాళ బోల్డ్ అన్నీ ఉన్నాయి. అనుకున్న పనులన్నీ అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఎన్నో పనులు చేయాలని ఆరాటపడుతూ ఇవాళ ఆరాటంతో ఎన్నో చేయాలనుకున్నాను కానీ బట్టలు సర్దటంతోనే అయిపోయింది. ఇంకా మా అబ్బాయికి అన్నీ విడివిడిగా ఉండాలన్నమాట. ఒకే దాంట్లో వేసేస్తే ఇష్టం ఉండదు. విడివిడిగా ఉండాలి సాంబారు, చట్నీ. ఇంకా వాడి కోసం అయితే ఇలా సపరేట్గా పెట్టేస్తాను. ఇంకా మిగతా వాళ్ళకి అలా ఏం లేదండి. ఫస్ట్ చట్నీ వేసి తర్వాత సాంబార్ అయితే వేసేస్తాను. ఇంకా అవి తీసుకొని మా అబ్బాయికి ఇచ్చేసి తర్వాత నాకు, మా అత్తయ్య కూడా పెట్టుకొని తిన్నాము. మా మామయ్య అయితే బయటికి వెళ్ళాడు. ఇంకా తను వచ్చిన తర్వాత లేట్గా అయితే తిన్నాడు. ఇంకా నేను తిన్న తర్వాత ఇవాళ ఇంకా ఒక్క నిమిషం కూడా ఊరికి కూర్చోకుండా ఇంటి పని అయితే మొదలుపెట్టేశాను. అదండి సర్దటము. ఫస్ట్ అయితే బెడ్ అంతా సర్దేశాను. బెడ్షీట్ మార్చేసి ఇంకా పిల్లోస్ కవర్స్ మార్చేసి ఇంకా బట్టలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా డీక్లటర్ చేయాలన్నమాట. ఇంట్లో అసలు పనికిరాని బట్టలు చాలా ఉంటాయండి. మనం కొంటూ ఉంటాం కానీ వాటిని అన్నిటి పడేయము. ఇంకా అప్పుడప్పుడు 3 మంత్స్కో 4 మంత్స్కో పడేస్తూ ఉండాలా. అలా లేకుంటే కొనేదే ఉంటే ఇంట్లో అన్నీ ఫుల్గా అసలు నిండిపోతాయి అన్నమాట. మా ఇంట్లో అంతే ఉండేది కొంచెం ప్లేసే, అంటే కబోర్డ్లో అన్నీ సరిపోవట్లేదు యాక్చువల్గా. ఇంకా నేను అందుకే ఇవాళ ఈ ఎట్టకేలకు మా హస్బెండ్వి, నావి ఇంకా పనికిరాని బట్టలన్నీ పడేద్దామని అన్నీ కూడా బాక్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా కింద వేసుకున్నానండి. ఏవేవి పనికిరావో అవి పడేద్దామని ఇంకా అన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇవన్నీ పడేసేయండి. ఈ పక్కన వేసాను, కొన్ని బాక్స్లో వేసాను, కొన్ని ఏమో కొంచెం పనికి వస్తాయి ఎవరికన్నా ఇద్దామని ఒక బాక్స్లో వేసాను. ఇంకా ఇవ్వండి శారీస్ అన్నీ తీసాను కింద. మనకి బ్యాగ్స్ ఉంటాయి కదా శారీస్ పెట్టుకునేవి, అదే బట్టలు పెట్టుకునేవి, దాంట్లో పెట్టేశాను. ఈ శారీస్ అన్నీ ఎవరికన్నా ఇద్దాంలే అనేసి ఇంకా అన్నీ కూడా సర్దేశాను. ఇంకా ప్లేస్ లేదు కొందామన్నా కానీ, ఇంకా మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యారు, కొత్త శారీస్ కొనాలి కదా. అందుకని ఇంక ఈ శారీస్లో కూడా ఈ సమ్మర్లో కట్టేసి కొన్ని తీసేయచ్చు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు అనేసి. ఇంకా పై వైపున ఉండేవన్నీ కొంచెం అకేషన్గా కట్టుకునేవి, మధ్యలో ఉండేవన్నీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కట్టుకునేయండి. ఇంకా కింది వైపు ఉండేవన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్టుకునేవి అనమాట. అలా ఆర్గనైజ్గా అలా పెట్టుకున్నాను. ఇంకా పైన బ్యాగులలోనేమో బ్లౌజులు, నాకు ఇంకా పై వైపున అంటే శారీస్ అందవు కదా, అందుకని పై వైపున బ్యాగులలో శారీస్, ఇంకేమన్నా
కొన్ని కట్టుకొని చీరలు ఉంటాయి కదా, అవైతే ఒక బ్యాగ్లో పెట్టేశాను, ఒక దాంట్లో బ్లౌజులు పెట్టేశాను. ఇంకా కింది వైపున కూడా బెడ్షీట్స్, ఇంకో దాంట్లో శారీస్ పెట్టుకోవట్టు బ్యాగ్స్ పెట్టేశాను. ఇంకో దాంట్లో డైలీ వేర్ కట్టుకునే శారీ పెట్టుకోట్స్, అలాగే నైటీలు ఒక దాంట్లో ఆర్గనైజ్గా పెట్టేశాను. ఇంకా ఈ వైపు అయితే మా హస్బెండ్ వండి అన్ని టీ షర్ట్స్ హ్యాంగ్ చేశాను. యాక్చువల్గా ఈ హ్యాంగ్ చేసేవి ఇంతకుముందు నేను శారీస్ పెడుతుంటేని అవి ఇంకా మా వారికి ఏమంటే బట్టలు మడతేసేస్తే అవి అన్నీ చిందరవందర అయిపోతున్నాయి. అందుకని అన్ని టీ షర్ట్స్ అలా తగిలిచ్చి అలా పెట్టేసి నావి మాత్రం మడతేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇంకా మా వారి టీ షర్ట్స్ ఉన్న దాని కింద నేను హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి కదా, ఎక్కువేం లేవు, నాకు 4 హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి, ఆయన పెట్టేశాను. ఇదైతే 90s మేకప్ కిట్ అండి, నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది ఇది. అయితే నేను ఎక్కువ మేకప్ ఏమి వేసుకోను, కానీ అప్పుడు అన్నీ పెట్టుకోవడానికి వివరంగా ఉంటుంది కదా అని మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. ఇంకా అది అలానే ఉండిపోయిందనమాట. ఇంకా బ్యాగులు, ఇంకా గాజులు ఒక దాంట్లో వేసి పెట్టుకుంటాను, ఇంకా పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు అలా ఆర్గనైజ్గా ఒక్కొక్క బాక్స్లో ఒకటి వేసి పెట్టుకుంటాను, ఇబ్బంది లేకుండా అలా పెట్టేసుకుంటానండి. ఇంకా అన్నీ కూడా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకోవైపు నా శారీస్ దాని కింది వైపు ఏమో ఇంకా ఇన్నర్ వేర్స్, టవల్స్ అలా కొన్ని అయితే పెట్టుకుంటాను. ఇంకా అంతే అండి, ప్లేస్ అయితే ఎక్కువగా పట్టవు. ఇంకా ఉన్న వాటిని నీట్గా మనం ఎప్పటికప్పుడు పడేస్తూ ఉన్నాం అనుకో, అంటే పనికిరానివన్నీ తీసేస్తూ ఉంటే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. ఎవరి ఇంట్లో అయినా అంతే అండి. మెయిన్గా అసలు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బట్టల దగ్గర, ఇంకా అంట్లు పనికిరాని డబ్బాలు అలా ఉంటాయి కదా కిచెన్లో, అవి ఎప్పటికప్పుడు డీక్లటర్ చేయాలండి. లేదు అంటే అన్నీ పనికిరానివన్నీ ఉన్నాయనుకో, ఇల్లంతా చిందరవందర ఉంటుంది. మన లేడీస్ ఏమంటే ఎక్కువగా ఇదేం చూపిస్తుందంటే ఇక్కడ, ఇంకా తర్వాత అంతా బట్టలు అయిపోయిన తర్వాత ఇదంతా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. ఈ పౌడర్ అయితే మొన్న తెచ్చానండి, యాడ్లీ అనేది. కొంచెం కాదు, చాలా మంచి ఫ్లేవర్, బాగుంది. ఎప్పుడు కూడా నేను పాండ్స్ వాడేదాన్ని, ఈసారి ఇది తెచ్చారనమాట మా వారు. ఎంత బాగుందో అసలు ఫ్లేవర్ అయితే. అది ఆ రోజు తెచ్చాను, కానీ నేను వీమార్ట్ కాదు మెగామార్ట్ వెళ్ళినప్పుడు ఆ గ్రాసరీస్లలో చూపించడం ఇది మిస్ అయిందనమాట. తెచ్చేసి ఇలా ఇక్కడ పెట్టేశాను, అది చూపించడం మిస్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రాగ్రెన్స్. ఎవరికైనా కావాలంటే అది తీసుకోండి, బాగుంటుంది. ఇంకా పాండ్స్ అనేది కొంచెం ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇంక అన్నీ సర్దేశానండి. సర్దేసిన తర్వాత ఓవరాల్గా ఇది లుక్ అయితే ఇలా ఉంది. ఇది మా బెడ్రూమ్ అనమాట. ఇంక ఈ బెడ్రూమ్లో అన్నీ మా హస్బెండ్వి నావే ఉంటాయి, బట్టలు కానీ సామాను అవి కానీ. ఇంకొక దాంట్లో మా పిల్లలవి, మా అత్తయ్య మామయ్య ఇంకొక రూమ్లో అయితే ఉంటాయి. ఇంకా నీట్గా సర్దేసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇవాళ నీట్గా బెడ్రూమ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందనిపించింది. ఎందుకంటే బట్టలు ఒక్కటే ఆర్గనైజ్గా ఉంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. అలాగే కిచెన్లో కూడా సామాన్లు అన్నీ ఆర్గనైజ్గా ఉన్నాయనుకో, ఇంక ఇల్లు నీట్గా ఉన్నట్టు. ఇంకా పనికిరానివన్నీ ఇవ్వండి, ఇవన్నీ వచ్చేసాయి. ఈ బట్టలన్నీ కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాయి, కొన్ని ఏమో పూర్తిగా పడేసాయి అనమాట. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. నీట్గా అయితే బెడ్షీట్ సర్దేశాను, రూమ్ అంతా నీట్గా చేసేసాను. ఇంకా అంతే అండి వీడియో.